కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాకు జిల్లా అంటే సౌత్ కర్ణాటకలో బెళ్తంగడి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా కాలంగా పురాతనమైన ఒక ప్రాంతం ఉంది. అది ధర్మస్థల దాని పేరు. అయితే ఇప్పుడు ధర్మస్థల మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఎందుకు కుదిపేస్తోంది అంటే ధర్మస్థల అనే ప్రాంతంలో శవాలెళ్తున్నాయి బయటికి. మృతదేహాలు బయటకొస్తున్నాయి. మృతదేహాలను తవ్వి బయటకు తీస్తున్నారు. ఏమిటి మృతదేహాల మిస్టరీ అనే దానికి సంబంధించి మొత్తం దేశం దిగ్భ్రాంతికి గురవుతోంది. కర్ణాటకలో ఇదొక చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా దీనికి చాలా హిస్టరీ ఉంది. అయితే ఈ ధర్మస్థల అనే ఈ పుణ్యక్షేత్రానికి పరిసరాల్లో దాదాపు 100కు పైగా మనుషుల్ని అంటే శవాలను పాతిపెట్టినట్టుగా ఈ శానిటైజేషన్ సంబంధించిన ఒక మాజీ ఎంప్లాయీ అంటే ఈ ధర్మస్థల అనే పుణ్యక్షేత్రంలో పని చేస్తూ మానేసిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఈ మధ్య చెప్పాడు. ఈ మధ్య పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. మంగళూరు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో మంగళూరు పోలీసులు కంప్లైంట్ను రిజిస్టర్ చేసుకొని ఉన్నతాధికారులకు పంపించారు. సో వాళ్ళు ఇంటర్న్ మళ్ళీ ప్రభుత్వానికి పంపించారు ఈ ఇష్యూ. ఎందుకంటే చాలా సెన్సేషన్ ఇష్యూ. అతను స్వయంగా ఏం చెప్పాడు, నేనే ఒక 100 మృతదేహాన్ని పాతిపెట్టినా అన్నాడు. ఎవరు? ఈ పారిశుద్ధ్య కార్మికుడు. అందువల్ల అసలు ఈ మృతదేహాలు ఎవరివి? అయితే దీంట్లో దాదాపుగా అందరూ మహిళలు లేదా మైనర్ బాలికలే ఉన్నారు. చూడండి ఇక్కడ ఇదొక ట్విస్ట్. ఇది 1995 నుంచి 2014 దాకా ఆల్మోస్ట్ 1995 నుంచి అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పైగా ఈ మారణకాండ సాగినట్టు, ఈ నరమేధం సాగినట్టు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది కర్ణాటకలో. దీన్ని యాక్చువల్‌గా ఇది బయటకు ఒక యూట్యూబర్ తీశాడు. ఈ ఈ మొత్తం ఇష్యూని బయటకు వెలికి తీసిన వ్యక్తి ఒక యూట్యూబర్. ఓకే. ఆ తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం దృష్టికొచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై ఒక సిట్ ఏర్పాటు చేశాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ చేశాడు. ఆ సిట్ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు అతన్ని పోలీసులు వెంటబెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు. ధర్మస్థల దగ్గర ఎక్కడెక్కడైతే పాతిపెట్టాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళి తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని శవాలు ఇప్పటికే బయటకు తీశారు. అయితే ఆ మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించినప్పుడు వాళ్ళపైన లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగిన తర్వాత వాళ్ళను హత్య చేసినట్టుగా కూడా ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. అంటే శవ పరీక్షలకు సంబంధించిన నివేదికలు బయటకు వస్తున్నాయి. ఇది ఇంకా సెన్సేషన్ విషయం ఇది. అంటే ఒకటేమో 100కు పైగా అక్కడ శవాలను పూడ్చినట్టు, కొన్ని శవాలను దహనం చేసినట్టు ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. మరొకటేంటి, బయటకు ఏ మృతదేహాలైతే వెలికి తీస్తున్నారో వాటిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ మృతదేహాలు అంటే వాళ్ళు చనిపోవడానికి ముందు లైంగిక దాడులకు గురైనట్టు, ఆ తర్వాత హత్యకు గురైనట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఇది జూలై 3న దీనికి సంబంధించిన కేసు రిజిస్టర్ అయింది. ఫస్ట్ కేసు జూలై 3న రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి ఈ సిట్టు ఏర్పడింది. ఇప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత దీంట్లో ఇంకొక మిస్టరీ ఏంటంటే, ఈ పారిశుద్ధ్య కార్మికుడు తన కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత తాను భయపడి పారిపోయినట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే అతను ఒక 10 ఏళ్ల నుంచి లేడు మళ్ళీ అక్కడ. అంటే ఆల్మోస్ట్ అతను 2014-15 నుంచి అతను అక్కడ లేడు. అతను ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి 2025లో ఇప్పుడు కంప్లైంట్ చేశాడు. ఎవరికి? పోలీసులకు. పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ధర్మస్థల అనేది ఇంతకుముందు ఎవరికి పెద్దగా అంటే ప్రచారంలో ఆ కర్ణాటకలో అందరికి తెలుసు. కానీ బట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ శవాల మిస్టరీతో మొత్తం బయటకు వస్తుంది. అంటే ధర్మస్థల అంటే ఏంటి? అది అక్కడ పుణ్యక్షేత్రం ఎందుకుంది? అక్కడ ఉన్న దేవుడి పేరేమిటి? మంజునాథ స్వామి. ఓకే. ఈ మంజునాథ స్వామి ఉన్న ఏది బెళ్తంగడి దాని పేరు. బెళ్తంగడి తాలూకా అంటారు. బెళ్తంగడి తాలూకాలో ఈ ధర్మస్థలం ఉంది. మంజునాథుని పుణ్యక్షేత్రం అంటారు దీన్ని. ఇక్కడ ఇక్కడ జరిగిన అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని ఇష్యూస్ బయటకు వస్తున్నాయో
వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపాలంటూ ప్రభుత్వానికి కర్ణాటక మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దానిపై స్పందించినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ మధ్యనే అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకవైపేమో ఈ ధర్మస్థల పక్కనే ఉన్న ఆ పరిసరాల్లో 100 శవాలకు పైగా తానే పాతిపెట్టినట్లుగా, దహనం చేసినట్లుగా ఒక శానిటైజేషన్ సంబంధించిన స్టాఫ్ ఒక వ్యక్తి వచ్చి చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న సమయంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్‌తో ధర్మస్థలకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి, అతని పేరు సురేంద్ర సంథింగ్ ఏదో పేరొచ్చింది మీడియాలో. అతను వెళ్ళి కలిసి రహస్యంగా సమావేశమయ్యాడు. హోంమంత్రి పరమేశ్వర్‌తో ఈ ధర్మస్థలకు సంబంధించిన ముఖ్యుడు సమావేశం ఎందుకు జరిపాడు? వాళ్ళిద్దరి చర్చలో సారాంశం ఏంటి? అని దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మొత్తం ఈ కేసును అంటే ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ జరగకుండానో, లేకుంటే ఈ కేసును వీళ్ళంత త్వరగా మూసివేయడానికి ఓ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఒక అంటే పుణ్యక్షేత్రాల దగ్గర అంటే ఇది చాలా పురాతన పుణ్యక్షేత్రం అని చెప్తున్నారు. ఈ మంజునాథ పుణ్యక్షేత్రం దగ్గర అంటే ధర్మస్థల దగ్గర ఇటువంటి శవాల మిస్టరీ అనేది ఒకటి ఉందని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈ శానిటైజేషన్ సంబంధించిన స్టాఫ్ ఎవడైతే కార్మికుడు ఉన్నాడో అతను చెప్పకపోతే, అతనొచ్చి ఈ వివరాలను పోలీసులకు తెలియజేయకపోతే అసలు ఇష్యూ బయటకు వచ్చేదే కాదు. ఇప్పుడు ఇక సిట్ ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత మొత్తం వివరాలు ఇంకా కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. దేశమంతా ఈ ఈ కేసు అంటే ఎవరున్నారు దీంట్లో వెనక? అంటే ఒక ముఠా ఏదైనా పనిచేసిందా? లేకుంటే వాళ్ళ అవయవాలు ఏమైనా దాన్నేమంటారు ఇండియాలో చాలా చోట్ల ఇటువంటి మనం వింటూ ఉంటాం. మనుషుల్ని చంపేసి అవయవాల్ని అమ్ముకోవడం లాంటివి ఏమైనా జరిగిందా? లేకుంటే ఎట్లా జరిగింది? 10 ఏళ్ల పాటు ఇంత హింసాకాండ, లైంగిక దాడులు, హత్యలు అండ్ ఆ తర్వాత అక్కడే వాళ్ళను పూడ్చిపెట్టడం ఇవన్నీ జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు జరిగినప్పుడు మరి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు లేకుంటే మిస్సింగ్ కేసులో ఎక్కడో చోట రికార్డ్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాడు అనుకుందాం. ఒక ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె 10 రోజులు రాలేదు, 15 రోజులు రాలేదు, నెల రోజులు రాలేదు అంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు సంబంధికులు కంప్లైంట్ చేస్తారు పోలీసులకు. మిస్సింగ్ కేసు నమోదవుతుంది. దానిపైన విచారణ జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ 10 ఏళ్ల పాటు జరిగిన ఈ మారణకాండ అనండి, హత్య, నరమేధం అనండి, మరొకటనండి, ఈ ఇన్సిడెంట్స్ ఇంత బీభత్సమైన దారుణాలు జరిగినప్పుడు అసలు ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు రాలేదని కూడా ఇప్పుడు ఒక మిస్టరీగా తయారైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.